జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చాడు? 2009లో ఎంపీగా ఉన్నాడు. అప్పుడేమైంది నీ సిగ్గు? హిమాలయ పర్వతం లాంటి ఆనాటి సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టి భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రుల కొడుకులందరూ కూడా దాసోహం అంటుంటే హైకమాండ్కి మేసం మెలేసి సోనియా మేడం నాకు ఫ్లైట్ టైం అయిందని చెప్పి బయలుదేరిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ స్టార్టెడ్ ఏ మూమెంట్. ప్రజా ఉద్యమాన్ని నిర్మించాడు, ఓదార్పయాత్ర చేశాడు, సంకల్పయాత్ర చేశాడు. ఒకసారి 67 సీట్లు, తర్వాత 151 సీట్లతో గెలిచాడు. అప్పుడేం పొంగిపోలేదు, ఇప్పుడేం మేమేమి తగ్గిపోలేదు. సో ఇంత ప్రజా ఉద్యమాన్ని నిర్మించి ప్రజల్లో తిరిగి ప్రజలు మెచ్చి ఆయనకి అధికారం ఇస్తే నీ 40 సంవత్సరాల్లో నువ్వు 14 సంవత్సరాలే కదా ముఖ్యమంత్రిగా చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ వితిన్ 10 years he has become a chief minister. I say, how can you say he is నేరస్తుడు and all? దేనిలో ప్రూవ్ అయింది? జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కుట్రపన్ను కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీరు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా మీ ఊరళ్ళంతా ఒకటై జగన్మోహన్ రెడ్డి మీద కుట్రపన్నితే శంకర్రావు వేసిన కేసులో 16 నెలలు విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఎక్కడ నేరం ప్రూవ్ అయింది? ఎవరు చెప్పాడు నేరస్తులని? పారిపోయి వచ్చినోడు నేరస్తులు అవుతాడు. ఏ కేసు నుంచి ఏ కేసులో పారిపోయి వచ్చారు మీరు? ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి పారిపోయిస్తే మీరు నేరస్తులు అవుతారా? ప్రజల చేత ఎన్నుకోబడి ముఖ్యమంత్రిగా గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తులు అవుతాడా? నేరస్తులతోటి రాజకీయాలు చేయటం సిగ్గా ఉందని దీనికోసం ఇది కాదని మీరు అనాల్సింది. నాకు రాజకీయాలు చేసే శక్తి ఉంది, కానీ ఇంట్లో నన్ను తన్నబోతా ఉన్నారు, నువ్వు మానుకొని మీ కొడుకు అంటే దానికి సిగ్గుపడుతున్నాను చెప్పాలా? లేకపోతే నీ వెనకాల ఎప్పుడు కొరడా పట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్కి ఏం జరుగుతుందో దానికి బాధపడుతున్నాను చెప్పాలా? లేకపోతే బీజేపీ వాడు కాళ్ళు కొట్టుకోకుండా ఉన్న ప్రతిసారి ఎంత డేంజర్ ఉందో దానికి నువ్వు సిగ్గుపడాలా, భయపడాలా? నాట్ ఫర్ ద జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఇస్ ఎ రాయల్ పర్సన్ ఇన్ ద సొసైటీ. ఐఎమ్ టెల్లింగ్ యూ. ఒకసారి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రతి మాటకి పార్లమెంటు కూడా మొత్తం మీరు ఇక్కడ చేయాలనుకున్న దాడులన్నీ ఇప్పుడు కేసులు పెడుతున్నారు, అక్కడక్కడ దాడులు కూడా చేస్తూ ఉన్నారు. మీ దాడులన్నీ దేశవ్యాప్తంగా రికార్డు చేసి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేరస్తులు ఎవడు? మీరు కదా? జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తులని మీరు ఎలా? ఇదిగో ఈనాడులో తన ఉపన్యాసం మొత్తం ప్రకటించారు. నేరస్తులతో రాజకీయం చేయటం సిగ్గేస్తుంది. అసలు అంతలానూ సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది? ఒకళ్ళు ఈ వయసులో కన్యాశుల్కంలాగా పెళ్లి చేసుకోవాలనుకుంటే నువ్వు కూడా ఏదైనా పెళ్లి చేసుకుని కాము ఉండొచ్చు కదా, బొగ్గను చుక్క ఎట్టుకుని. ఎవరితో రాజకీయాలు చేయాలి నువ్వు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రజలు మెచ్చుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి నేరస్తులని నువ్వు ప్రూవ్ చేసావా? సిస్టమ్ ఎలా ప్రూవ్? మొత్తం సిస్టమ్స్ని మేనేజ్ చేసే శక్తి సామర్థ్యాలు మీ దగ్గర ఉన్నాయి, మా దగ్గర లేవే. మీ మీద కేసులు వేసినా వాటి మీద మీరు అదేంటిది స్టే తెచ్చేసుకుంటారు. మీరు ఎమ్మెల్సీలు కొనే దానిలో కేసు పెట్టినా పారిపోయి బయటకు వచ్చేస్తారు. మీరు ఇప్పుడు నేరస్తుల స్థాయిలో మీరుండి నేరస్తులు కానటువంటి వ్యక్తి, ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి మీద నేరస్తులతోనే రాజకీయాలు చేస్తే అసలు ఎవడు చేయమన్నాడు? మీకు సిగ్గుపడే రాజకీయాలు అసలు ఎవడు చేయమన్నాడా? ధీరత్వంతో ఉండే రాజకీయాలు చేయాలి, సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉండే రాజకీయాలు చేయాలి. ప్రతిపక్ష నాయకుడిని ఎదిరించలేనటువంటి రాజకీయ నాయకుడు ఒక నాయకుడేనా? మీలాగా జగన్మోహన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రిని అయితేనే మళ్ళీ వస్తాను అసెంబ్లీ నుంచి పారిపోలేదే. పారిపోయినాడు సిగ్గుపడతాడు. తర్వాత మీరు గెలిస్తే గెలిచి ఉండొచ్చు. మీరు ఎలా గెలిచారో అందరికీ తెలుసు. నిన్న రాహుల్ గాంధీ అమెరికాలో ఒక ప్రెస్కి ఇంటర్వ్యూ ఇస్తూ కూడా చెప్పాడు, ఈసారి జరిగినటువంటి ఎన్నికల మీద మాకు అనుమానాలు ఉన్నాయని. నివృత్తి చేయాల్సిన సంస్థ, ఆ సంస్థ సిగ్గుపడాలి. మీరు మేనేజ్ చేసిన సంస్థ ఎలక్షన్ కమిషన్ సిగ్గుపడాలి. ఈరోజు చాలామంది అనుమానం ఉంది. ప్రజాస్వామ్యంలో అనుమానాల్ని, ప్రజల హక్కుల్ని, బాధ్యతల్ని, రాజ్యాంగ బాధ్యతల్ని ప్రభుత్వం తీర్చాలి. గవర్నమెంట్ ఈజ్ ఏ రియల్ ఫోర్స్. గవర్నమెంట్ అంటే మీ ఇల్లు కాదు, మీ లిమిటెడ్ కంపెనీ కాదు, లేకపోతే మీరు ఎక్కడి నుంచో తెచ్చుకొని నడిపే వ్యక్తులు కాదు. రిమెంబర్ వన్ థింగ్, భారత రాజ్యాంగం జోలికి వస్తే నిన్న దళితులు ఢిల్లీలో ఒక బహిరంగ సభ జరిపాడు. దళితుల హక్కుల్ని, రిజర్వేషన్ని బీజేపీ పార్టీ తీసేస్తుందంటే ఒక హెచ్చరిక ఢిల్లీలో జరిగింది.
ఇక్కడ మీరు ప్రైవేట్ పరం చేస్తామంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను చెప్తున్నా మీకు చుక్కలు చూపించబోతా ఉంది. మీరు అనుకుంటున్నారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపిద్దామని. కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చుక్కలు చూపించబోతా ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి. అది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కాదు. ఒకళ్ళు కూటమిని అందరు పోయిన తర్వాత లోకేష్ గారు ముఖ్యమంత్రి ఆయన చేస్తే దాంతో వస్తే తెలుగుదేశం పార్టీ అందాం. అది కూడా త్వరలో జరగబోతూ ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రిక్వెస్ట్ కాదు, హెచ్చరిక ఏంటంటే తెలుగుదేశం పార్టీకి, అధినాయకుడికి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొకసారి నేరస్తుడు అని అంటే ఒప్పుకునేది లేదు. తిరుగుబాటు జరుగుతుంది. నేరస్తుడు కానటువంటి వ్యక్తితోటి నాకు సిగ్గేస్తుందంటే పడుకోమ్మా, మూలన పడుకో, రెస్ట్ తీసుకో, ఇంకోటి కానీ అప్పచెప్పు. అంత సిగ్గుపడుతూ రాజకీయాలు చేయాల్సిన కర్మ మీకేం పట్టింది? ఒకవేళ అన్నీ ఇప్పేసుకొని సిగ్గు లేకుండా తిరగాలంటే తిరగండి. బట్ ఆత్మగౌరవంతో నూతన సమాజ నిర్మాణం కోసం జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం చేసే ప్రణాళికాబద్ధమైనటువంటి పోరాటాల్లో ప్రజలందరూ భాగస్వామ్యం అవుతారని చూసుకోండి. మీ మీద వచ్చినటువంటి వ్యతిరేకత 100 రోజుల్లో రోజుకి ఎంత మీ స్కేల్ డౌన్ అయిందో చూసుకోండి. ఈ బుడమేరు వరదను ఎట్ట కొలిసారో అట్ట కొలుసుకోవాలి మనం వ్యతిరేకత. ఎవరు చెప్పాడండి? డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అనేవి తెలియకుండా ముఖ్యమంత్రిగా నేనే మొత్తం అన్నీ చేస్తానని పడవలో కలెక్టర్ని ఎక్కించుకొని, సిపిని ఎక్కించుకొని, సిఎస్ని ఎక్కించుకొని, మీరు ఫోటోగ్రాఫర్ని పెట్టుకొని పడవలో షికారు చేస్తామంటే ఇది అడ్మినిస్ట్రేషన్ అనుకోవాలా? హూ సెడ్? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్. మీకు ఎవరికైనా తెలియపోతే రండి, నాతో డిస్కస్ చేయండి. వాట్ హ్యాపెండ్ టు ది డెలిగేషన్ ఆఫ్ పవర్స్? ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి చూడండి, కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి కట్టుకున్నారు. లేదు, మీ ఇల్లు మునిగిపోయిందని కలెక్టరేట్లో ఉన్నారు. సిట్ ఇన్ ద కలెక్టరేట్, టేక్ ద ఇన్ఫర్మేషన్, గివ్ ద ఆర్డర్స్. కలెక్టర్ నీతోనే ఉంటారు. కలెక్టర్ ఏమైనా చెప్పాలంటే ఎంఆర్ఓకో, ఆర్డీఓకో, ఆర్ఐకో పలానా చోట సరుకులు అందరని చెప్పాలంటే ఎవరు చెప్పాలి? అది కూడా నువ్వే చెప్తావా? ఆఖరికి పాపం ఆ నాదెళ్ల భాస్కర్ మనోహర్ని తీసుకెళ్ళి దగ్గరికి పిలిచి, ఏమయ్యా ఉల్లిగడ్డల లారీలు ఒక 100 రావాల్సి ఉంటే ఓన్లీ 15లో వచ్చినాయి అంటే, సార్ మిగతా వెనకాల ఉన్నాయి సార్ అంటే, ఆఖరికి అతను ఉల్లిగడ్డలు అమ్ముకునేవాడు చేసాడు అతన్ని. ఆ ఉల్లిగడ్డలు ఇంతకుముందు మా వాడు వాలంటీర్ పంచేవాడు అంటే, ఇప్పుడు నాదెళ్ల భాస్కర్ నీకు వాలంటీర్ లెవెల్ దిగిపోయాడా? ఇదే మీ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్యం. ఆయన చేతులు కట్టుకొని సార్ సార్ అన్నాడు. వాళ్ళ నాన్న నాదెళ్ల ఆయన భాస్కరరావు గారు ఎన్నారో లేదో. నాదెళ్ల భాస్కరరావు ఒకవేళ చంద్రబాబు నాయుడు నాదెళ్ల మనోహర్ని తిట్టింది చూసుంటే ఆయన రియాక్షన్ వేరుగా ఉంటుంది. తెలుసు కదా, ఎన్టీఆర్ని 1 monthలో ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఇప్పుడు బీజేపీతో ఉన్నాడు. బీజేపీ దగ్గరికి పవన్ కళ్యాణ్ పంపించేసి, అబ్బాయి పవన్ కళ్యాణ్ నీ టీంలో ఉన్న మా కొడుకుని, మీ రెండో వ్యక్తిని అతను ఉల్లిగడ్డల దగ్గర ఇబ్బంది పెట్టాడు అంటే, నాదెళ్ల మనోహర్ అంటే అది ఏ మినిస్టర్ అయినా? ఆయన ఏ మినిస్టర్? సివిల్ సప్లైస్. అరే అతనే నీకు ఎట్ట కనపడుతున్నాడు? ఆ ఒడ్లను బూడిద లేకపోతే ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, మిరపకాయలు, లేకపోతే టమాటోలు అమ్మేవాళ్ళ కనపడుతున్నాడా? అతను చదువుకున్నవాడే కదా. అతను పార్టీని సెకండ్ లైన్లో ఉన్న వ్యక్తి.